రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర, అందుకు సంబంధించిన సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే అంజలి పాత్ర సైతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యుఎస్ సర్టిఫికెట్ ను ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ ని మ్యూట్ చేయడం, కొన్ని టైటిల్ కార్డ్స్ ను పేర్లను తొలగించడం, ఇలా సెన్సార్ బోర్డు నుంచి చిన్న చిన్న మార్పులతో క్లియరెన్స్ వచ్చింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ అనుసారం ఈ సినిమా మొత్తంగా 165 నిమిషాలు, అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ఉంటుంది. మరీ ఎక్కువ రన్ టైం కాకుండా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నేడు సాయంత్రం సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరగడం ఖాయం. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు 3 గంటలకు పైగా నిడివితో వస్తున్నారు. కానీ గేమ్ చేంజర్ రిస్క్ తీసుకోకుండా ముందుగానే పావు తక్కువ 3 గంటలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చూడాలి మరి దీని ఫలితం ఎలా ఉంటుందో.